ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనం. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఎథెన్స్ పట్టణము వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియరక్షకుడును మన కొరకు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తూ మన కొరకు త్వరగా మేఘవాహనముల మీద మేఘములను తన పాద ధూళిగా చేసుకుని రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు యొక్క శక్తిగల నామములో ఈ కార్యక్రమం చూస్తున్న, రెగ్యులర్గా చూస్తున్న వారికి, అప్పుడప్పుడు చూస్తున్న వారికి, యూట్యూబ్లో చూస్తున్న వారికి, టీవీలో నుంచి చూస్తున్న వారికి, ఈ కార్యక్రమం చూడడానికి పెద్ద ఆసక్తి లేని వారికి, ఈ కార్యక్రమం చూస్తున్న యవనస్తులకి, పెద్దలకి, స్త్రీలకి, పురుషులకి, సేవకులకి స్తోత్రం. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దేవుని సేవకునిగా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును సంతోషిస్తున్నాను. ఇది అసాధ్యమైన కార్యం దేవుడు సాధ్యం చేశాడు. ఇట్స్ ఇంపాసిబుల్ బట్ గాడ్ మేడ్ ఇట్ పాసిబుల్. నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి టీవీలోకి రాలేను, ప్రతిరోజు వచ్చి వాక్యం చెప్పలేను, నోటి మాంద్యం కలిగిన వాడిని, నత్తి పెదవులు కలిగిన వాడిని, నేను మాట్లాడలేని వాడిని. కానీ దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు, నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఇట్స్ గాడ్స్ గ్రేస్. కానీ దీన్ని బట్టి నేను టీవీ స్పీకర్నని అతిశయించడానికి వీల్లేదు. మన అతిశయాస్పదము కొట్టివేయబడింది. మన బోస్టింగ్కి దెర్ ఇస్ నో రీజన్ ఫర్ అవర్ బోస్టింగ్. అతిశయింప తగదు, కానీ అతిశయింపవలసి వచ్చింది అని పౌలు గారు అన్నారు. అదే పౌలు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు యేసు సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయపడను. సిలువ మీద క్రూసిఫిక్షన్ జరిగింది. నేను ఆయనతో కూడా సిలువ వేయబడ్డాను. జీవించువాడు నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. నేను క్రీస్తు కొరకు జీవించాలన్నట్టుగా జీవిస్తున్నాను, కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. నేను నాలో జీవిస్తున్నానే కాదు, క్రీస్తు. నేనిప్పుడు దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. నేను ఆయన వల్లనే జీవిస్తున్నాను. ఆయన బ్రతికిస్తే నేను బ్రతుకుతున్నాను ఆయన వల్లనే. బికాస్ ఆఫ్ హిమ్, డ్యూ టు హిమ్. నేను ఒకరు బ్రతికున్నానంటే ఆయన వల్లనే. నేను చచ్చిపోయానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్. చచ్చిపోతే మంచిదే, ఆయనతో పాటు ఉంటానుగా. బ్రతికితే మంచిది, ఆయన సేవ చేస్తూ ఉంటాను కదా. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్, ఆయన లేకుండా ఏదీ కలుగలేదు సృష్టిలో. అంతేకాకుండా నా జీవితంలో ఆయన లేకుండా ఏదీ జరగదు. ఆయన ప్రమేయం ఉంటుంది, ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఉండాలి. పరలోకమందు ఆయన చిత్తం ఎలా జరిగిందో, జరుగుతుందో, జరగబోతూ ఉందో, అక్కడ సమయం లేదు కాబట్టి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు లేవు. అక్కడ అంతా ఒకే యుగం, ఇటర్నిటీ. టైంలో భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఉన్నాయి, ఎటర్నిటీలో అవన్నీ లేవు. సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, పగలు లేదు, రాత్రి లేవు, ఇక మాసాలు ఇవన్నీ లేవు కనుక, క్యాలెండర్ లేదు కనుక అదొక ప్రత్యేకమైనటువంటి అనుభవం. అట్టి అనుభవంలోకి మనం వెళ్తాం. స్తోత్రం. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు. అది తండ్రి ఇల్లు. ఇట్స్ అ ఫాదర్స్ హౌస్ అని పిలువబడింది. ఈ రోజుల్లో కొన్ని సంఘాలని ఫాదర్స్ హౌస్ అంటున్నారు. కాదు, నిత్యత్వాన్ని ఉద్దేశించి ఫాదర్స్ హౌస్ అని ప్రభు అన్నాడు. నా మందిరం సమస్తాన్ని జనులకు ప్రార్థనా మందిరం అనబడను. ప్రార్థనా మందిరం అని పిలవబడను, అనబడను. ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్. ఇట్ షుడ్ బి కాల్డ్ యాజ్ ఎ హౌస్ ఆఫ్ ప్రేయర్ అని యెరూషలేములోని మందిరాన్ని గురించి చెప్పబడింది. స్థానిక కొత్త నిబంధన సంఘాన్ని గురించి కాదు. సరే, ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, స్తోత్రం, స్తోత్రం. రండి, మనకు సమయం అయిపోతుంది. మనం దేవుని వాక్యం వింటూ ఉన్నాం. కొన్నిసార్లు ఒక థాట్లోంచి జంప్ అయిపోయి ఇంకో థాట్లోకి అలా నేను ముందుకు వెనక్కి వస్తూ పోతూ ఉంటాను. దేవుడు నాకు ఏదైనా స్ట్రైక్ చేస్తున్నాడు, నేను వాటినే చెప్తూ ఉన్నాను నేను. స్తోత్రం, హల్లెలూయా.
ప్రతిరోజు దేవుని వాక్యం వినడం కోసం మనం అలర్ట్గా సిద్ధంగా ఉందాం, సిద్ధపడి ఉందాం, మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నిన్నటి నేను మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి 5 పనుల గురించి మీకు జ్ఞాపకం చేశాను. 5 పనులు మాత్రమే చేయాలని కాదు, ఇంకేదైనా పనులు చేయాలనుకుంటే ఈ 5 పనులే చేయాలి, ఆత్మీయ పనులే చేయాలి, మిగతా భౌతికమైన పనులు ఏవి చేయకూడదని కాదు నా మాటలేక ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. నేను పరిచర్యలోకి వచ్చి 30 సంవత్సరాలైంది. 25 లేదా 20 సంవత్సరాల క్రితం ఉన్నంత మెమరీ నాకు లేదు. కొన్నిసార్లు మర్చిపోతుంటాను. నేను కొన్ని రెఫరెన్స్లు చెప్పాలనుకుంటాను, ఇక్కడ రాసుకున్నవి కూడా కొన్నిసార్లు ఎందుకులే ఈ రెఫరెన్స్ పక్కన పెట్టేద్దాం, దాన్ని మళ్ళీ ఆలోచిద్దాం అని అనుకుంటూ ఉంటాను. ఇంకా కొన్ని సంవత్సరాలకి నా మెమరీ ఇంకా తక్కువ అవుతుంది. మనుషులమైన మనం వయసు పెరిగే కొద్ది మెమరీ లాస్ కావడం అనేది, అల్జమీర్స్ అనేది ఇట్స్ కామన్. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. ఎవరో మరి ఒక ఆయన చెప్పినట్టు మాట, నా వయసు పెరిగిపోయింది. అప్పటికే 70sలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చెప్పిన మాట, నా వయసు పెరిగిపోతుంది, నేను గుర్తుపట్టడం లేదు, నేను మర్చిపోతున్నాను. కానీ నేను 2 విషయాలు మాత్రం ఎప్పుడు మర్చిపోను. ఏంటి ఆ 2 విషయాలంటే, నేను ఘోరమైన పాపిని అనే సంగతి నేను ఎప్పుడు మర్చిపోను. ఓ వెరీ గుడ్, బాగానే ఉందండి. 2వ విషయం, యేసు ప్రభు గొప్ప రక్షకుడు అనే సంగతి నేను ఎప్పుడు మర్చిపోను. మా నాన్నగారు లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఎదురుగా నిలబడ్డ వారిని గుర్తుపట్టలేకపోయాడు. వయసు పెరిగింది, మరణానికి సమీపమయ్యాడు. ఓహో సంతోష్, వాళ్ళ చెల్లి, నీకు చెల్లి ఉందన్నప్పుడు ఉందా, ఎవరు, ఏంటి అన్న విధంగానే మాట్లాడుతున్నాడు. చూడండి, మరణం యొక్క లాస్ట్ స్టేజ్లో మన పరిస్థితి అలాగే ఉంటుంది. కానీ మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఆత్మ సంబంధమైన విషయాలు. నేను ఒక గొప్ప పాపిని, ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్, బట్ జీసస్ ఈజ్ ఎ గ్రేట్ సేవియర్. ఇక్కడ ఆదికాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి గుర్తు లేకపోవచ్చు నాకు, నిర్గమకాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి గుర్తు లేకపోవచ్చు. ఇవి గుర్తు లేవని ఒక వ్యక్తి పాపి అనో, పవిత్ర జీవితం లేదనో, దేవునితో సంబంధం లేదని వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్ కాదు. మన స్పిరిచువల్ లైఫ్లో ఉన్నప్పటికీ, స్పిరిచువాలిటీలో ఉన్నప్పటికీ కూడా మనం శరీరములో ఉన్నాము. వీఆర్ ఇన్ ద బాడీ. ఈ బాడీలో ఉన్నాం కాబట్టి కొద్దిగా మనకు అటు ఇటు తేడాలు వస్తూ ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి, కొన్ని మరిచిపోవడాలు ఉంటాయి, అనగా కొన్ని మెమరీస్ ఉంటాయి, కొన్ని ఫర్గెటింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు, ప్రతి దినము మనము చేయాల్సిన పనులు, లేఖనాల్ని పరిశోధించాలి, బైబిల్ స్టడీ చేయాలి, అనగా వాక్య ధ్యానం చేయాలి, వాక్యంలో లోతైన విషయాలు లోతుల్లోకి వెళ్ళిపోవాలి. 1000 మూరలు, 1000 మూరలు, 1000 మూరలు, మరో 1000 మూరలు, అనగా చీలమండలపు లోతులో నుంచి, మోకాలు లోతులో నుంచి, నడుము లోతులో నుంచి ఈదవలసినంత లోతుల్లోకి, వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే వాక్యం ఒక మహాసముద్రం. 66 పుస్తకాలే కదా మహాసముద్రం ఏంటి అంటారేమో. 66 పుస్తకాలు అయినప్పటికీ కూడా దీని డెప్త్ అలా ఉంది. ఆత్మచేత రాయబడిన పుస్తకం యొక్క, ఆత్మచేత ప్రేరేపించబడిన మనుషులు రాసినటువంటి ఈ పుస్తకాల సమాహారం ఉంది చూసారా, దిస్ ఈజ్ సో డీప్. 30 సంవత్సరాలుగా నేను పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాను, నాకు అర్థమైంది, అర్థం కానట్టుగా ఉంది. ఇంకా అనేకమైన విషయాలు మళ్ళీ ఒకసారి ఆదికాండం నుంచి ప్రకటన దాకా కంప్లీట్ చేసుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు, అరే లాస్ట్ టైం దీన్ని మిస్ చేసామే. అపోస్తల కార్యంలో ఒకసారి మనం కంప్లీట్ చేస్తాం, మళ్ళీ మనకు 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో అరే లాస్ట్ టైం నేను ఎందుకు చెప్పలేకపోయాను, ఈ థాట్ రాలేదు, ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చిందని మనం అనుకుంటాం. చూసారా, దేవుని వాక్యము ఉబుకుతున్నటువంటి నీటి ఊట లాంటిది. స్టాగ్నెంట్ వాటర్ కాదు అది, గషింగ్ వాటర్స్, బబ్లింగ్ వాటర్స్, నురగలు కక్కి పొంగేటువంటి, ఉబుక్కుంటూ వచ్చేటువంటి, తన్నుకు వచ్చేటువంటి వాటర్ లాంటిది. స్ట్రీమ్, లివింగ్ స్ట్రీమ్. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ విషయం, అనుదినము పరిచర్య చేయాలి. ఫుల్ టైం సేవకులు అనబడ్డటువంటి సేవకులకి రోజుకు 1 గంట 2 గంటలు కాదు, పరిచర్య, కోత విస్తారం,
పనివారు కొద్దిమంది ఉన్నారు కాబట్టి శుక్రవారం ఆదివారం చేసే ఫార్మాలిటీ పరిచర్లే కాకుండా ప్రతిరోజు వాళ్ళని దర్శించండి, వీళ్ళని దర్శించండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవలం సంఘస్థుల్లో బయట సంఘస్థుల్లో మాత్రమే కాకుండా కొంతమందికి ఇది ఒక పని, బయట సంఘస్థులను దర్శించడం, మా చర్చకి రండి ఒకసారి వచ్చి చూడండి, ఒకసారి కాదు 10 సార్లు చూసినా ఏం జరిగేదంటూ ఏముండదు. ఉంటే మన సంఘానికి వస్తే నా దగ్గరికి వస్తే ఏదో జరిగిపోతుందనే ఫీలింగ్లో మనం ఉన్నాం. దేవుడు అనుమతించింది ఏది జరగదండి. మీరు ఏదో సంఘాలకు వెళ్ళిపోయి ఏదో సంఘాలకు వెళ్తూ ఇప్పుడు స్థానంగా బ్రదర్ మాటలు ప్రతి రోజు వింటున్నాం కాబట్టి బ్రదర్ చర్చికి వెళ్దామని మీరు భావించిన, నేను నిర్వహించే నేను కాపరిగా ఉండి జరిపే చర్చకు వచ్చినంత మాత్రం మీ జీవితానికి ఏదో ఒరిగిపోద్దని నేను అనుకోవడం లేదు. ఐ డోంట్ థింక్ సేయింగ్ మీలో మార్పు జరగాల్సింది మీలో జరగాలి. మార్పు జరగాల్సింది పాస్టర్లోనో లేదా చర్చ్ మారడం వల్ల కాదు. 4 గోడలు మార్చుకున్నాం, ఈ 4 గోడలు వచ్చి వేరొక 4 గోడల మధ్యలోకి వేరొక 4 గోడల మధ్యలోకి వెళ్తున్నాం, కానీ లోపల మన బుద్ధి మారడం లేదు. వీ హ్యావ్ టు చేంజ్. అది మంచి సంఘం అంట, మంచి పాస్టర్ అంట, బాగా వాక్యం చెప్తారట. వాక్యము మంచిదే, పరిశుద్ధ గ్రంథము, ప్రతి చోట ఇదే వాక్యము, ఇదే పరిశుద్ధ గ్రంథాన్ని ఉపయోగిస్తున్నారు. దీంట్లో వచ్చి నువ్వు రిసీవ్ చేసుకునేది, నువ్వు అప్లై చేసుకునేది, దీన్ని బట్టి నీ లైఫ్ మారుతుంది. ఎంత పెద్ద సంఘానికి ఎంత పెద్ద సంఘము ఉజ్జీవకరమైన సంఘం అని చెప్పి వెళ్ళినప్పటికీ కూడా నువ్వు రిసీవ్ చేసుకునేది అప్లై చేసుకునేది ఏమీ లేనప్పుడు నువ్వు డెడ్ క్రిస్టియన్గా అక్కడ ఉంటావు. ఒక రివైవల్ చర్చ్లో కూడా నువ్వు డెడ్ బిలీవర్గా ఉండే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. 3వది ప్రార్థించడం. అనుదినము ప్రార్థించాలి. యు టు ప్రే ఎవ్రీ డే. అప్పుడప్పుడు ప్రార్థించడం కాదు, అనుక్షణము ప్రార్థించాలి. ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఎల్లప్పుడూ ప్రార్థించాలి. ఉదయము ట్యాబ్లెట్లు వేసుకున్నట్టుగా ఉదయం ఒక పూట లేదా మధ్యాహ్నం లేదా రాత్రి కాదు. వీ టు ప్రే వెనెవర్ వి గెట్ టైమ్, వీ టు ప్రే. ప్రార్థిస్తూనే పని చేయడం, ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం ఉంది. 4వదిగా మనం ఆలోచించిన విషయము ప్రభు అనుమతించిన శ్రమల్ని, క్రాస్ని క్యారీ చేయడం, సిలువను మోయడం, సిలువ అనుభవాన్ని మనం కలిగి ఉండడం. సిలువను ధరించడం కాదు, సిలువను భరించడం. సిలువను ధరించడం సులభమే, మెడలో ఎంత పెద్ద సిలువ వేసుకుని బంగారు సిలువ వెండి సిలువ వేసుకోవడం సులభమే. బట్ క్యారీయింగ్ ద క్రాస్ ఇస్ డిఫికల్ట్. బేరింగ్ ద క్రాస్ ఇస్ డిఫికల్ట్. క్యారింగ్ ఎ క్రాస్, గోల్డెన్ క్రాస్ ఆర్ సిల్వర్ క్రాస్ is easy. But bearing the cross, having cross experience is important. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించిన విషయము ద ఫెలోషిప్ ఆఫ్ ది సైంట్స్, పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధాత్మ సహవాసం. దట్స్ ఓకే, అది దేవునితో సహవాసం, అది ప్రార్థన ద్వారా. కానీ వి నీడ్ లోకల్ క్రిస్టియన్స్, లోకల్ బిలీవర్స్, క్రిస్టియన్స్ యొక్క నా పరిశుద్ధుల యొక్క సహవాసం, వాళ్ళతో నేను గడపాల్సిన అవసరం ఉంది. వీటి గురించి 5 అనుదినము చేసిన మొదటి శతాబ్దంలో జరిగినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే సగం సమయం అయిపోయింది, మిగిలిన సగం సమయం కనుక ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలోకి వచ్చేద్దాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 15వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 15. స్తోత్రం. పౌలును సాగనంప వెళ్ళినవారు ఏథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి సేలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. దానికి ముందుగా బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాను నేను చదువుతున్నాను, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPTలో నుంచి. దోస్ హూ అకంపనైడ్ పాల్ sailed with him as far as Athens. ఆయనతో కలుసుకున్న వాళ్ళు, పౌలుతో కలుసుకున్న వాళ్ళు, శీలా తిమోతి ఆగిపోయారు కాబట్టి ఒంటరి వాడైనటువంటి అతను ఒంటరిగా ఉంటే అంత క్షేమంగా ఉండదేమో అని చెప్పేసి సాగనంపమంటే ఏకంగా ప్రయాణం చేసి ఏథెన్స్ సరిహద్దు దాకా వెళ్ళిపోయారు. దెన్ పాల్ సెంట్ దెమ్ బ్యాక్ టు బెరయా విత్ ఇన్స్ట్రక్షన్స్. సరే, ఇంకా పర్లేదు, డోంట్ వరీ, ఏం కాదు, ఐఎమ్ ఓకే, మీరు వచ్చారు, నన్ను ధైర్యపరిచారు, దట్స్ ఎనఫ్, గో బ్యాక్.
విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సైలస్. తిమోతి, శీల అనేవాళ్ళు సాగనంపడానికి రాలేదు. సాగనంపడానికి ఎవరు వచ్చారు, ఏంటి, ఎందుకు ఈ సాగనంపడం అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అదో బ్రదర్స్, మీరు ఎంతమంది వచ్చారో అక్కడ రాయబడలేదు, వాళ్ళు ఎంతమంది వచ్చారో రాయబడలేదు. కానీ ఒక విషయం, టెల్ తిమోతి అండ్ సైలస్ టు కమ్ బ్యాక్ సూన్. డిలే చేయొద్దు. నేను ఆగిపోయినంత మాత్రాన, నేను వచ్చినంత మాత్రాన అక్కడ ప్రతికూల పరిస్థితులు ఆగిపోతాయని చెప్పలేము. వాళ్ళ మీద కూడా దాడి చేస్తారు. అదే స్పిరిట్ నేను కలిగి ఉంటే, అదే గాడ్ స్పిరిట్ వాళ్ళిద్దరూ కలిగి ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇట్స్ నాట్ ఎ సేఫ్ ప్లేస్. బెరయా ఇస్ నాట్ ఏ సేఫ్ ప్లేస్. తెస్సలోనికా అనేది క్షేమ స్థలం కాదు. బెరయా అనేది క్షేమకరమైన స్థలం కాదు. ఏథెన్స్, ఇట్స్ నాట్ ఏ సేఫ్ ప్లేస్, ఇట్స్ నాట్ ఏ కంఫర్ట్ జోన్, ఇట్స్ ఎ డేంజరస్ ప్లేస్. అలాగని కొరింథీకి వచ్చారు ఏథెన్స్ నుంచి. కొరింథీ సేఫ్ అంటే ఏది? నో ప్లేస్ ఇస్ సేఫ్ ప్లేస్. మనం ఉంటున్నటువంటి ఏ స్థలము, మన ఏ మందిరము, లేదా ఎక్కడ ఏ ఇల్లు సేఫ్ కాదు. సడన్గా అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చిందనుకోండి, ఇక్కడ ఉన్న లైట్స్ అన్నీ బ్లాస్ట్ అయిపోయి, ఇక్కడ ఉన్న గోడలు కూలిపోయి, సంథింగ్ నెగిటివ్ జరగవచ్చు, సంథింగ్ డిజాస్టర్ జరగవచ్చు, నష్టం జరగవచ్చు, కష్టం జరగవచ్చు. నో ప్లేస్ ఈజ్ సేఫ్ ప్లేస్. దేవుని స్తోత్రం. నో పర్సన్ ఈజ్ సేఫ్ పర్సన్. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. వాడుక భాషలో చదువుకుందాం. 17వ అధ్యాయం 15వ వచనం. ఏథెన్స్ దాకా వెళ్ళారు. ఒరే, ఓడ ఎక్కించు, ఎక్కడికి ఎక్కించు, పంపించండి రా, ఆయన వెళ్ళిపోతారా అని చెప్తే, చూసి రండి రా బాబు అంటే కాల్చి వచ్చారు. ఇదే టైప్ అనమాట. వాళ్ళ ద్వారా కబురు పంపాడు అనేదానికి అరామిక్లో వాళ్ళకు ఒక పత్రిక రాసి, తిమోతికి రాసినటువంటి పత్రిక అంటే 1 తిమోతి 2 తిమోతి అలా వచ్చాయని కాదు. ఇక్కడ మెయిన్ ఈ పత్రికలో, బాబు త్వరగా రండి, ఎందుకు రావాలో, ఏథెన్స్లో దేవుడు నాకు కొన్ని విషయాలు చూపించాడు. తెస్సలోనిక విషయంలో దేవుడు నాకు ఏదైతే చూపించాడో, బెరయ విషయంలో ఏదైతే చూపించాడో, ఏథెన్స్ విషయంలో, ఏథెన్స్ తర్వాత ఏంటని కూడా చూపిస్తున్నాడు అని వాటి గురించి, మినిస్ట్రీ విషయాల గురించే వాళ్ళిద్దరికి రాశాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక ఉంది. ఇది శీలకు, తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకటి మిస్ అయిపోయింది. అది ఎంత పెద్దదో చిన్నదో మనకి ఇవన్నీ తెలియదు. నా పాయింట్ ఏంటి అంటే, మన టైటిల్లో చూడండి, ఈరోజు మన టైటిల్ డిఫరెంట్గా ఉంది. అదనపు మైళ్ళు, ఎక్స్ట్రా మైల్స్. ఇదేంటిది? ఎక్స్ట్రా మైల్స్ అనేటువంటి మాట, ఎక్స్ట్రా మైల్ అనేటువంటి మాట మీకు సాధారణంగా పెట్రోల్ పంప్స్ దగ్గర, గ్యాస్ స్టేషన్స్ దగ్గర, ఫిల్లింగ్ స్టేషన్స్ దగ్గర కనిపిస్తుంది. ఎక్స్ట్రా మైల్. కొద్దిగా ఆయిల్ పట్టించుకోండి, పవర్ ఆయిల్ పట్టించుకోండి, ఇంకా ఎక్స్ట్రా వస్తుంది. ఎక్స్ట్రా మైల్ అనేటువంటి థాట్ ఎక్కడిది? అదనపు మైల్, అదనపు దూరం, అదనపు కిలోమీటర్లు అనే థాట్ ఎక్కడిది అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే, నిన్ను అడిగితే, నిన్ను ఫోర్స్ చేస్తే వారితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నేను ఇక్కడ చదువుతున్నాను. అండ్ షుడ్ పీపుల్ ఇన్ అథారిటీ నో. స్తోత్రం. ఇదేనా 5వ అధ్యాయము. టేక్ అడ్వాంటేజ్ టు యూ, డూ మోర్ దాన్ వాట్ దే డిమాండ్. ఇక్కడ ఎక్స్ట్రా మైల్ వెళ్ళడం గురించి రాయబడలేదు. సరే, నేను దీంట్లోంచి ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి నేను చదువుతాను. ఎక్స్ట్రా మైల్ వెళ్ళడం గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయము, అనగా 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అనే సంగతి మనకు తెలుసు. ఈ 5వ అధ్యాయంలోంచి 41వ వచనం. స్తోత్ర. హూ ఎవర్ కంపెల్స్ యూ టు గో 1 మైల్. గ్రీక్లో మిలియన్ అన్నారు. మిలియన్ అంటే 1 మైల్ అని కాదు, మిలియన్ దాని ప్రొనౌన్సియేషన్, మిలియన్కి తేడా ఉండొచ్చు. 10 లక్షలు అనబడిన మిలియన్కి తేడా ఉండొచ్చు. గో విత్ హిమ్ 2. 1 రమ్మని అడిగితే 2 వెళ్ళండి. 1 మైల్ రమ్మంటే ఇంకొక మైల్ అదనంగా వెళ్ళండి. నాకు భయంగా ఉంది, నాకు తోడు రండి అని అడిగినప్పుడు, సరే వెళ్దాం పదండి, సాగనంపండి అని చెప్తే ఏకంగా సరిహద్దు దాకా వెళ్ళొచ్చారు. దేవుడు మన దగ్గర నుంచి చెప్పిన దానికన్నా ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు.
మనం ఆయన కోసం ఎక్స్ట్రా చేయాలి. ఎక్స్ట్రా అంటే అతిగా చేయమని కాదు, అతని ప్రసంగం చేయమని కాదు, ఓవర్గా చేయమని కాదు. దాని అర్థం ఏంటి అంటే ఊహించిన దానికన్నా ఆయన ఎక్కువ చేస్తున్నప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువ పరిచర్య మనం చేయాలి. మనం చేసిన దానికన్నా అధికమైన ప్రతిఫలాన్ని ఆయన దగ్గర నుంచి ఎదురు చూస్తున్నామే. ఎందుకని చెప్తున్నా, రోజు 8 గంటలు పనిచేసేటువంటి 30 రోజులు 31 రోజులు పనిచేసే ఉద్యోగికి 40,000 50,000 జీతం ఉంది. దట్స్ మీనింగ్ఫుల్, దానికి ఒక అర్థం ఉంది. కానీ వారానికి 2 సార్లు అనగా వారం మొత్తంలో అతను 48 గంటలు 50 గంటలు పనిచేస్తే ఒక పాస్టర్ ఫుల్ టైం అనబడినటువంటి పాస్టర్ గారు, నేను ఎవరిని విమర్శించడానికి తప్పు పట్టడానికి మాట్లాడడం లేదు, ఒక వారానికి 6 గంటలు పనిచేస్తున్నాడు. అతనేమో ఇతనికన్నా ఎక్స్ట్రా 8 రెట్లు అధికంగా పనిచేస్తున్నాడు. కానీ మాదేముంది, పేదవాళ్ళు, మాకు ఫైనాన్షియల్ అయితే ఎలా వస్తుంది? మనం పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు పనివాడు అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన్ని జీతానికి పాత్రుడు కాదు. పనివాడు అనే పేరు ఉన్నా లేకపోయినా పని చూపిస్తే, చేయగలిగితే, ప్రభు కృపను బట్టి ప్రభు శక్తిని పొందుకొని నువ్వు పని చేయగలిగితే జీతాన్ని పొందుకుంటావు. వీళ్ళందరూ తీసుకొని వచ్చేటువంటి సంపాదించేటువంటి దాంట్లో 10% నీకు ఇచ్చిన వీళ్ళందరికన్నా అధికంగా నీకు ఉంటుంది. వీళ్ళందరూ రెస్ట్ తీసుకునే టైంలో పాస్టర్ పని చేస్తాడు. పాస్టర్కి ఇంచుమించు రెస్ట్ లేదు. ఎప్పుడు ఏ టైం కాల్ వస్తుందో తెలియదు, ఏ టైంలో ఎవరు కాల్ చేస్తారో తెలియదు. మా ఇంటికి రండి, మాకు ప్రాబ్లం ఉంది, లేకపోతే మా తాత, మా అవ్వ, మా అన్న చావు బతుకులో ఉన్నారు, ప్రార్థన చేయండి అని చెప్తారు. కూర్చొని ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. మనం ఆలోచించాల్సిన విషయం. అదనపు మైళ్ళు యేసు ప్రభు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో నుంచి ఎక్స్ట్రా మైల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా చేయడం, అనగా హ్యావింగ్ లవ్ అండ్ డూయింగ్ మోర్, ప్రేమ కలిగి అధికంగా చేయడం. మొట్టమొదటి మాట 17వ అధ్యాయం 15వ వచనంలో వాళ్ళకి చెప్పబడినప్పుడు మూలవాక్యం కనుక చదువు, అదనపు దూరానికి వెళ్ళారు. ఎక్స్ట్రా డిస్టెన్స్, అదనపు దూరం అన్నప్పుడు నేను ఇక్కడ నోట్స్ రాసుకున్నాను. బెరయా టు ఎథెన్స్ ఇంచుమించు 227 కిలోమీటర్స్. నేను ఇంటర్నెట్లో గూగుల్ సెర్చ్లో చేసినప్పుడు దొరికిన విషయం. 220 కిలోమీటర్స్ రౌండ్గా అనుకుందాం. అనగా ఇక్కడ నుంచి ఇంచుమించు గుంటూరు వెళ్ళేంత దూరం, నెల్లూరు టు గుంటూరు వెళ్ళేంత దూరం, బెరయా నుంచి ఎథెన్స్కు ఉన్నటువంటి దూరం. ఇప్పుడు ఈ నెల్లూరు టు గుంటూరు డిస్టెన్స్ ఇంచుమించు బస్సులో అయితే ఒక 5 అవర్స్, ట్రైన్లో అయితే ఒక 3.5 hours, ఒకవేళ ఆ రోజుల ఒక 6 గంటల ప్రయాణ దూరం. అనగా పౌలు కోసం, పౌలు అనేటువంటి పాస్టర్ గారి కోసం ఆ విశ్వాసులు కొంతమంది సహోదరులు, ఎవరు వాళ్ళు? 14వ వచనంలో వెంటనే సహోదరులు, సాగనంపిన వాళ్ళంటే సహోదరులు అంటే ఎవరు వాళ్ళు? విశ్వసించిన వాళ్ళు, సువార్తను విన్నవాళ్ళు, పౌలు ద్వారా ఆత్మీయమైన మేళ్లు పొందినవారు. వాళ్ళు ఇంచుమించు 220 ఇంచుమించు 440 కిలోమీటర్స్, అనగా ఇంచుమించు 12 గంటలు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేశారు. ఒక్క మనిషి కోసం, ఒక్క వ్యక్తి కోసం, ఒక్క దైవజనుడి కోసం, ఆత్మీయంగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి కోసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులంగా మేము ఆత్మ సంబంధమైన విత్తుతున్నాం కనుక మీ దగ్గర నుంచి శరీర సంబంధమైన కోసుకుంటున్నాం. అది కోసుకోవడం పెద్ద గొప్ప కార్యమేం కాదని పౌలు అన్నాడు. దేవుని స్తోత్రం. ఒకటి అదనపు దూరము. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనం. సమరయ వాళ్ళలో ఒక ఉద్యమం వచ్చింది, ఫిలిప్పు ద్వారా ఉద్యమం వచ్చింది, మనకు తెలిసిన విషయమే. పేతురు, సార్ మీరు వెళ్ళండి, అక్కడ పనిచేయడు చూసి రండి, అక్కడ అవసరమైతే హోలీ స్పిరిట్ ఫ్లేవర్ లేకపోతే హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కలిగించరండి. 25వ వచనంలో మనం గమనించినట్లయితే సమరయ సెబాస్టే అనేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు అక్కడికి మాత్రం వెళ్ళి ఫిలిప్ గారిని కలుసుకొని మారినటువంటి మాంత్రికుడు అయినటువంటి మారినటువంటి గారడి సీమోను చూసేసారండి అని ఇలా చెప్పబడినప్పుడు వాళ్ళు రిటర్న్లో వచ్చినప్పుడు ఎవాంజలైజ్ చేస్తూ వచ్చారు. ఎక్విప్ చేయమని చెప్తే వాళ్ళు ఎవాంజలైజ్ చేసి వచ్చారు. డిసైపుల్షిప్ ఎక్స్పీరియన్స్లో వాళ్ళని నడిపించమంటే ఏకంగా ఇక్కడ ఎవాంజలైజింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేశారు. ఒకటి చేయమంటే ఇంకోటి చేశారు. చేయాల్సింది చేయకుండా వేరొకటి చేశారని కాదు.
1+1 ఆఫర్ లాగా అది చేశారు, ఇది చేశారు, 2 పనులు చేశారు. ఒక్క పని చేయమంటే 2 పనులు చేశారు. 1 గంట పని చేయమంటే 2 గంటలు పని చేయాలి. 1 గంట ప్రార్థించమంటే 2 గంటలు ప్రార్థించాలి. 1 రోజు సేవ చేయమంటే 2 రోజులు సేవ చేయాలి. 1 అధ్యాయం చదవమంటే 2 అధ్యాయాలు చదవాలి. 1 రోజు ఉపవాసం ఉండమంటే 2 రోజులు ఉపవాసం ఉండాలి. దేవుని స్తోత్రం. ఇది డూయింగ్ ఎక్స్ట్రా వర్క్. ఓటీలు లేకపోతే ఎక్స్ట్రా డ్యూటీ అని చేసుకొని మనకు వాళ్ళకి ఎక్స్ట్రా శాలరీ కూడా వస్తుంది. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయము, రెండో విషయము అదనపు దైవ పరిచర్య, అడిషనల్ గాడ్స్ వర్క్, ఎక్స్ట్రా వర్క్, ఎక్స్ట్రా డిస్టెన్స్, ఎక్స్ట్రా వర్క్ గురించి పేతురు యోహానులు చేసిన పని గురించి మనం చూసాం. మూడో విషయము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 15, 14 వచనాలు. లూదియా ఇంటి వారు బాప్తిజం పొందినప్పుడు, వ్యాపారస్తురాలైన బాప్తిజం పొందినప్పుడు విశ్వసించడం మాత్రమే కాకుండా సేవకులకు విందునిచ్చింది. విశ్వాసము నేర్పించిన వారికి, విశ్వాసము కలిగించిన వారికి విందునిచ్చింది. తాను ఆత్మీయ విందును అనుభవించి భౌతికమైన విందును సేవకులకు ఇచ్చింది. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ పట్టణంలో ఈ స్త్రీని గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అనగా అదనపు దయ, ఎక్స్ట్రా మైల్. ఏంటి అంటే ఎక్స్ట్రా కైండ్నెస్, అదనపు ప్రేమ మనం చూపించాల్సిన అవసరం ఉంది. ఎక్స్ట్రా డోసు పెంచాలి. ప్రజల కోసం ప్రేమను మనం ఎక్కువగా డోస్ పెంచాలి. 100 mg నుంచి 200 mg, 200 mg 300 mg, 500 mg అలా ఎంజీలు పెంచుకుంటూ రావాలి. డోస్ పెంచాలి. ప్రార్థన డోస్ పెంచాలి. ఎక్స్ట్రా గోయింగ్ ఫర్ ఎక్స్ట్రా మైల్. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. వారు అంటే మాసిదోనియా సంఘము కాదు, సంఘముల వారు. మాసిదోనియా ఏరియాలోని సంఘముల వారు. ఎన్ని సంఘాలో మరి తెలియదు, 5, 6, 10 ఎన్నో వచ్చు. వారు నిరుపేదలైనను దేవుని స్తోత్రం. వారు నిరుపేదలైనప్పటికీ దాతృత్వం విస్తరించింది. వాళ్ళు ఎక్కువ ఇచ్చారు. 5వ వచనం. స్తోత్రం స్తోత్రం. మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి. ఎంతగా చేస్తారని మేము అనుకోలేదు. వాళ్ళు టూ మచ్ చేశారండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్స్ట్రా చారిటీ, అదనపు దాతృత్వం. కాబట్టి అదనపు దూరాలకు వెళుతూ, అదనంగా దైవ పరిచర్య చేస్తూ, అదనపు దయను ప్రదర్శిస్తూ, అదనమైన దాతృత్వాన్ని మనం కలిగి దాతృత్వం ప్రదర్శిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613. మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.